హే మనకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. ఆగు. మళ్ళీ అప్పట్లో జరిగితే అప్పుడు ఏమైందో మర్చిపోయావా? హలో అది నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది రా. GDA. Smiley 1 to 3 అన్నది గ్రామ్. ఫేక్ ఐడియా. అది నిజం చెప్పురా. నేను మొన్న నిజం అనుకోని అమ్మాయికి 100 రూపాయలు కొట్టారా, ఆ ఫోటోలు పంపించాను. ఏం చేస్తున్నా ఉంటున్నాను. నిజంగా ఫేక్ ఐడియా. అస్సలు ఈసారి అలా జరగకూడదు. ఏంటి వచ్చారు? అయినా మీ టీషర్ట్ ఏదో ఉంది. కాల్ మీ బ్రో. ఏంటి బ్రో అలా చూస్తున్నావు? పోయి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కొట్టు. అయ్యో మిమ్మల్ని కాదనుకో వాళ్ళని. ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ఈరోజు అబ్బాయి ఐడి ఉన్నారు. ఐడి స్మైలీ 14. అమ్మాయి పేరు పెట్టుకోకుండా అమ్మాయి స్మైలీ అంటే 143ని డీకోడ్ చేస్తే ఓకే అంటే సరే ఈ పక్కన పెట్టేస్తే కొంతసేపు నేమ్ వచ్చేద్దాం. నేమ్ చూద్దాం. నేమ్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. ఫేక్ ఆర్ రియల్ ఎలా కనుక్కోవాలంటే మీకు నేర్పిస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అమ్మాయిని వీడియో కాల్ చేయమా. వీడియో కాల్ ఒకవేళ అమ్మాయి వీడియో కాల్ చేసింది అనుకోండి, ఓకే అమ్మాయి జెన్యూన్. లేదు అమ్మాయి చేయలా, రేప్ చేస్తా ఎల్లుండి చేస్తా అంటుంది అంటే అమ్మాయి ఫేక్. లేదు కొంతమంది ఉంటారు, చెప్తాను. దీంట్లో ఇంకో రకం ఉంటుంది. అదేంటంటే వాళ్ళు చేస్తారు కాకపోతే మీ దగ్గర డబ్బులు అడుగుతారు. అది ఎవరు?
వాళ్ళకి తెలుసు. ఓకేనా? దట్ గర్ల్ హూ ఆస్క్ అని. సెకండ్, ఇది ఇప్పుడు మాకు అంత అనవసరం. సో నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో ఫేక్ ఆర్ రియల్లో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫోటోస్. ఒకవేళ ఆ అమ్మాయి నిజంగా ఫొటోస్ పంపించింది అనుకోండి, అమ్మాయి జెన్యూన్, హ్యాపీ కలవండి, కమిటెడ్ అవ్వండి, మంచిగా ఉన్నాడు. లేదు, అమ్మాయి వేరే ఫొటోస్ పంపించింది, అప్పుడు జస్ట్ బ్లాక్. యా, నెక్స్ట్ పాయింట్. యా, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీటప్. ఈ రెండు జరగకపోయినా ఇది జరిగేలా చూసుకోండి. చెప్పురా. ఏంది అమ్మాయి అకౌంట్ రియలా?